యస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధా పత్ని శరీరముద్మలో వేతిర్లోమాని బర్హిర్వేదశిఖార్. బాగుందయ్యా. మీ అబ్బాయి పెళ్లి కుదిరిందా? ఇక్కడ అనుపమ ఫాదర్ ఎవరయ్యా? నేనేనండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అరుస్తూ ఏంటయ్యా? నాకొచ్చిన కోపానికి చంపేయాలనుంది. అసలు మనిషివేనా నువ్వు? సిగ్గుచరం ఉందా? అసలు ఎలా పెంచుతున్నావు ఆ పిల్లల్ని? నా పిల్లల వల్ల మీకేంటండి నష్టం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవరండి మీరు? నేను రాజు వాళ్ళ నాన్నయ్యా. రాజు? అసలు ఆడేవాడు? నీ కూతురు నాకు చెప్తుంది. మీ ఇద్దరు కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? అసలు నీ కూతురు కూతురే కాదటగా, అబ్బాయి అమ్మాయిగా మారేదటగా. అబ్బాయి అమ్మాయిగా మారడం ఏంటి? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఉన్నంతన్నట్టు మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడుతున్నావు కాదా? 13 ఏళ్ల వయసులో నీ కొడుకుని కూతురుగా మార్చావు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఒట్టేసుకున్నది నిజం కదా? చెప్పు. ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశారా మీ ముగుడు పిల్లలతో? మీ కాలనీ వాళ్ళు ఎదవలు చేసినట్టు నన్ను ఎదవ చేద్దాం అనుకుంటున్నారా? నా కొడుక్కి నీ కూతురు ముందే చెప్పింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది. అతనే నా వెంట పడుతున్నాడు నాన్న. అందుకే నోరు మొయ్. నీకు ప్రేమ గేమ అవసరమా? చెయ్యాల్సిన పనులన్నీ చేసేసి బాగానే డ్రామాలు ఆడుతున్నారా? ఎదవ నాటకాలు, ఎదవ పోతులు. అమ్మాయి పెద్ద మనిషి అయిందా అంటే కరోనా కాకరకాయ అన్నారు. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అమ్మో, ఇది కూడా ఒక వింతే. తలుపు తీయ్. అసలు నీ కూతురు కూతురే కాదటగా, అబ్బాయి అమ్మాయిగా మారేదటగా. ఇంట్లో అందరూ అబ్బాయిలే అయిపోయారు. ఒక్క ఆడతోడు కూడా లేకుండా పోయింది నా జీవితానికి. ఇప్పుడు ఏమంటావు? మనకి ఆడపిల్ల ఉంటే బాగుండేది. ఆడపిల్లని ముగ్గురు చేసావు. నేను సరిగ్గా చూసుకో చాలు. ముందెళ్ళి ఆ బాక్స్ తీసురా. అది ఏడొద్దము. మాధవ్ గారు, వదినా. మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిందా? వెళ్ళింది వదినా. ఏమనుకోకుండా గౌన్ ఒకసారి ఇస్తారా? అయ్యో, తీసుకో వదినా. మళ్ళీ ఇచ్చేస్తాను. అలాగే.
భవన్ దా దా రే అమ్మాయిలా ఎంత బాగున్నావో. అబ్బా ఏ లక్ష్మి, ఏంటండి వీడికి ఈ బట్టలేంటే? ఏదో సరదా పడుతున్నాడని వేశానండి. ఆడికి సరదానా నీకు సరదానా? ఏయ్ ఉండరా. అనూప్, ఆ డ్రెస్ ఏంట్రా? నాన్న అది స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే ఫ్రెండ్ తీసుకొని వేసుకున్నా. ఒరే అనూప్, నాన్న ఒరే నువ్వేనా చిన్నపిల్లడువా? అమ్మాయి బట్టలు వేసుకున్నావేంటి? నాన్న ఏం చేయమంటారు? నాకు ఇవే వేసుకోవాలనిపిస్తుంది. ఒరే అమ్మాయిలో ఉండాలనిపించడం ఏంట్రా? మగాడులా ఉండాలి, ఆడింగోళ్ళలో ఉండాలనిపించడం ఏంటి? నన్నేం చేయమంటారు నాన్న? ఆడపిల్లలా తయారవ్వాలనిపిస్తుంది, వాళ్ళలాగే ఉండాలనిపిస్తుంది. చీరలు గౌన్లు వేసుకోవాలని, గాజులు వేసుకోవాలని, బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది నాన్న. ఒరేయ్, ఒక్కసారి వేసుకున్నావు అంటే తోలు ఏమండి వాడిని ఎందుకు కొడుతున్నారు? కొట్టాలా చంపాలా? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బాయిలో పుట్టి అమ్మాయిలో ఉండాలనిపిస్తుంది అంటాడేంటి? నాకు భయంగానే ఉంది. ఎందుకైనా మంచిది వీడిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామండి. రే లోపలికి వెళ్ళు. ఏమైంది డాక్టర్ వీడికి? ఎందుకు వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది అంటున్నాడు. రిపోర్ట్స్ చూసా. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల జెండర్ డిస్పోరియా అనే కండిషన్తో అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు. అలా బిహేవ్ చేయడమే కాదు, ఇక నుంచి తన అబ్బాయిలా ఉండలేడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అబ్బాయిలా ఉండలేకపోవడం ఏంటి? తన పేరుకే అబ్బాయి, లోపల ఫీలింగ్స్ అన్ని అమ్మాయివే. మరి ఎలా డాక్టర్? దీనికి ట్రీట్మెంట్? సర్జరీ చేసి అమ్మాయిలా మార్చాలి. అమ్మాయిలా మార్చాలా? దీనికి వేరే మార్గం లేదా డాక్టర్? బిహేవియరల్ థెరపీ, హార్మోనల్ థెరపీ లాంటివి ఎన్నో ఉన్నా తనున్న ఈ స్టేజ్కి అవన్నీ సెట్ కావు. నా సలహా మేరకు సర్జరీయే బెస్ట్ ఆప్షన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, కానీ దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఇంకేమీ లేవు. అండ్ ప్రజెంట్ టెక్నాలజీతో పర్ఫెక్ట్గా సర్జరీ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ రావు. ఏంటి బావ ఇది? ఊళ్ళో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అనుకోడేడి? లోపల ఉన్నాడు. రాను మావయ్య అదో ఆడా. అది కాదు బావా, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్పాలి కదా. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. తీసుకుంటారు. ఇలాంటి చేస్తే మన చుట్టాలు ఏమనుకుంటారు? మన వంశంలో కానీ కులంలో కానీ ఇలాంటిది ఉందా? అవ్వా మొత్తం కంబైన్ చేసి పడేయండి. అయినా వీడికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నేను కూడా 2-3 డాక్టర్లను కనుక్కున్నాను. పాల వల్ల కానీ, బాగా ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఏరియాలో ఉండటం వల్ల కానీ, తల్లిదండ్రుల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల కూడా ఇలా అవుతుందని చెప్పారు. ఓహో, మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని ఆపరేషన్ చేయించేశారు. ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పరువు పోతుంది తెలుసా? తలెత్తుకు తిరగలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు తలదించుకుని తిరిగితే ఇక్కడ ఎవరికి ఏ నష్టం లేదు. వెళ్ళి పని చూసుకో. కర్మరా బాబు, ఏ ఫ్యామిలీ అంటూ ఏళ్ళలో ఏళ్ళ ఆపరేషన్.